ఏపీ తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైలు భోగీలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతో చాలా దూరం వరకు నల్లటి పొగలు కుమ్ముకున్నాయి. దీంతో స్థానికుల్లో టెన్షన్ నెలకొంది. ఇక తిరుపతి రైల్వే స్టేషన్లో లూప్ లైన్లో ఆగి ఉన్న రైలులోని భోగీలో మంటలు వచ్చినట్టు గుర్తించారు అధికారులు. ప్రమాదం జరిగిన టైంలో రైలులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది, ఫైర్ సిబ్బంది స్పాటుకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు వచ్చిన రైలు భోగీల పక్కనే మరో 2 రైళ్లు ఆగి ఉండటం, మంటలు ఆ రైలు భోగీలకు అంటుకుంటాయనే భయం అందరిలో నెలకొంది. ఇక ఫైర్ సిబ్బంది చర్యలతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఘటనతో రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు బ్రేక్ పడింది. ప్రమాదానికి కారణాలు ఏంటి, ఆగి ఉన్న రైలు భోగీల్లో మంటలు ఎలా వచ్చాయనే కోణంలో విచారణ చేస్తున్నారు రైల్వే అధికారులు. ఏపీ తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైలు భోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతో చాలా దూరం వరకు నల్లటి పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికుల్లో టెన్షన్ నెలకొంది. తిరుపతి రైల్వే స్టేషన్లో లూప్ లైన్లో ఆగి ఉన్న రైలులోని భోగీలో మంటలు వచ్చినట్టు గుర్తించారు అధికారులు. ఈ టైంలో రైలులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది, ఫైర్ సిబ్బంది స్పాటుకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు వచ్చిన రైలు భోగీల పక్కనే మరో 2 రైళ్లు ఆగి ఉండటం, మంటలు ఆ రైలు భోగీలకు అంటుకుంటాయనే భయం అందరిలో నెలకొంది. ఫైర్ సిబ్బంది చర్యలతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఘటనతో రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు బ్రేక్ పడింది. ప్రమాదానికి కారణాలు ఏంటి, ఆగి ఉన్న రైలు భోగీల్లో మంటలు ఎలా వచ్చాయనే కోణంలో విచారణ చేస్తున్నారు రైల్వే అధికారులు.